హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఇస్లామోఫోబియా. ఓకే, ఇస్లామోఫోబియా, దాంతోపాటు దానిపైన జరిగినటువంటి తీర్మానం అంటే రెజల్యూషన్. అందులో మనకి ఐక్యరాజ్య సమితి, యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సాధారణ సభలో జరిగినటువంటి ఈ తీర్మానం, దీనిపైన మన ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అయింది అనే టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒకసారి ఈ వీడియోలో మీరు నేర్చుకోబోయేటువంటి అంశాలు ఏందో చెప్తాను. ఈ వీడియోలో మెయిన్గా మనం ఫస్ట్ వైట్ ఈజ్ ఇన్ న్యూస్ అంటే ఇది కాంటెక్స్ట్, దీని యొక్క సందర్భం ఏందో చెప్తాను. అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అసలు ఈరోజు మనం ఈ వీడియో ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనేది. దాని తర్వాత యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటే ఏంది. అలానే మనకి రిలీజియోఫోబియా అంటే ఒక మతం పైన అనవసరమైనటువంటి భయం ఉంటే దాన్ని మనం రిలీజియోఫోబియా అంటాం. ఇంటర్నేషనల్ డే టు కంబాట్ ఇస్లామోఫోబియా ఆ రోజు ఎప్పుడు. అలానే యుఎన్ రిజల్యూషన్ అండ్ మెజర్ టు కంబాట్ ఇస్లామోఫోబియా, ఐక్యరాజ్య సమితి ఎలాంటి తీర్మానాలు తీసుకుంది ఇస్లామోఫోబియాని ఓవర్కమ్ చేయడానికి. దాంతోపాటు ఇండియా స్టాండ్ అయింది. ఓకే సరే, ఇది మనకి మెయిన్గా డిస్కస్ చేసే కన్నా ముందు ఒకసారి మీకు ఇష్యూ ఏందో చెప్తాను. ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసిందనమాట. ఏమని? ఇస్లామోఫోబియాకి అగెనిస్ట్గా మనం ఫైట్ చేయాలని చెప్పేసి. దానికి ఇండియా దూరంగా ఉంది. ఓకే సరే, ఇష్యూని మనం బ్రేక్ డౌన్ చేద్దాం. యుఎన్ఓ, యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో దేనిపైన తీర్మానం జరిగింది? ఇస్లామోఫోబియా అనే దానిపైన తీర్మానం జరిగింది. ఓకే, ఈ తీర్మానానికి ఇండియా దూరం ఉందన్నమాట. ఓకే, సో ఇండియా అబ్స్టెయిన్డ్, ఇండియా దూరంగా ఉంది ఈ తీర్మానానికి. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ గురించి మనకు తెలియాలి. ఓకే, ఇదొక లెర్నింగ్ ఆబ్జెక్టివ్. దాని తర్వాత ఇస్లామోఫోబియా అంటే ఏంది, అలానే మన ఇండియా ఎందుకు దూరంగా ఉంది, ఈ పాయింట్స్ని మనం అడ్రస్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫోబియా అంటే భయం. మామూలుగా ఏదైనా ఒక మతం కానీ, ఆ మతాన్ని ఆచరించే వాళ్ళు కానీ, లేదా మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్లేసెస్ ఉంటాయి కదా, రిలీజియస్ ప్లేసెస్ అంటే ఆ మతం గురించి సంబంధించి పూజించే స్థలాలు ఉంటాయి కదా, వాటి పట్ల ఒక రకమైనటువంటి భయం ఉన్నా, లేదా వాళ్ళందరూ తీవ్రవాదులు అని అనుకున్నా, లేదా వాళ్ళు ఎక్కడ మనల్ని దాడి చేస్తారని అనుకున్నా, అలా ఒక మతం పైన ఈ యొక్క భయం ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటామంటే ఫోబియా. ఓకే, రిలీజియోఫోబియా అంటాం. ఓకే, రిలీజియోఫోబియా అంటాం. ఒకసారి మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మన భారతదేశంలో ఎన్ని మతాలని మైనారిటీ మతాలుగా గుర్తించారు? అలానే మనకి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అది ఎప్పుడు ఏర్పడింది? సరే, ఒక మతం పైన ఒక తెలియని భయం ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా దాన్ని రిలీజియోఫోబియా అంటున్నాం కదా. అలానే ఒకవేళ అది ముస్లిం మతం పైన, ఓకే అంటే ఇస్లామిక్ మతం పైన అలా ఉందంటే కనుక దాన్ని మనం ఇస్లామోఫోబియా అంటాం. అంటే ఇస్లామిక్ మతానికి చెందిన వాళ్ళందరూ కూడా తీవ్రవాదులు అనుకోవడము, ఓకే, లేదా వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు అంటే అందులో ఎక్కువ మంది తీవ్రవాద సంస్థలకు ఎక్కడైతే ప్రోత్సహిస్తున్నారని అనుకోవడము, ఇట్లాంటి దాన్ని మనం ఏమంటాం? ఇస్లామోఫోబియా అంటారనమాట. ఓకే, ఈ యొక్క ఇస్లామోఫోబియా వల్ల చాలామంది ఈ యొక్క ఇస్లామిక్ మతానికి చెందినటువంటి యొక్క వ్యక్తులపైన తీవ్రమైనటువంటి డిస్క్రిమినేషన్ జరుగుతుంది, వివక్ష జరుగుతుంది. అలానే ఈ యొక్క ఇస్లామిక్ మతానికి చెందినటువంటి కొన్ని రిలీజియస్ ప్లేసెస్, మనం ఆల్రెడీ న్యూజిలాండ్లో క్రైస్ట్ చర్చ్ అనే ప్లేస్లో బాంబ్ అటాక్ కూడా జరిగింది మసీదుల పైన. అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం పెట్టారనమాట. ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు దీన్ని? పాకిస్తాన్ ఇంట్రొడ్యూస్ చేసింది. దీనికి సపోర్ట్ ఇచ్చింది చైనా వాళ్ళు. ఆ తీర్మానం ఏంటంటే ఈ యొక్క అఫీషియల్గా ఈ యొక్క ఇస్లామోఫోబియా పైన ఏదైతే కనుక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, వివక్షత ఏదైతే ఉందో ముస్లింల పైన, దానికి అగెనిస్ట్గా పోరాడాలని చెప్పేసి ఈ యొక్క రిజల్యూషన్ పాస్ చేశారనమాట. రిజల్యూషన్ తీర్మానాన్ని పాస్ చేశారు. రిజల్యూషన్ పాస్డ్. ఓకే, అగెనిస్ట్ ఇస్లామోఫోబియాకి వ్యతిరేకంగా, అగెనిస్ట్ ఇస్లామోఫోబియా. ఓకే సరే, ఇప్పుడు ఏం జరిగిందో అర్థమైంది కదా, ఇస్లామోఫోబియా గురించి టాపిక్ ఎందుకు అర్థమైంది కదా. నెక్స్ట్, ఇది ఎక్కడ జరిగిందంటున్నాం మనం? ఇది ఎక్కడ జరిగిందంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ. ఐక్యరాజ్య సమితి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే యుఎన్ఓ. ఓకే, యుఎన్ఓ అనేటటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మనకి 24th అక్టోబర్ 1945 ఏర్పాటైంది. 24th అక్టోబర్ 1945 ఎందుకు ఏర్పడింది? మనకు వరల్డ్ వార్ 2 తర్వాత అట్లాంటి ప్రపంచ యుద్ధాలు మళ్ళీ రావద్దు అని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంతర్జాతీయ సంస్థనే మనకి యుఎన్ఓ. ఇండియా మనకి యుఎన్ఓలో ఫౌండింగ్ మెంబర్ అంటే వ్యవస్థాపక దేశం అనమాట, వ్యవస్థాపక సభ్యత్వ దేశం. యుఎన్ఓ ఏర్పడగానే మన ఇండియా జాయిన్ అయింది. అంటే అప్పటికి మనకి ఇండిపెండెన్స్ రాకపోయినా కూడా మనము జాయిన్ అయినాం, డొమినియన్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా. సరే, నెక్స్ట్ యుఎన్ఓకి మనకు ప్రధానంగా 6 ఇంపార్టెంట్
ఆర్గాన్స్ ఉంటాయి అనమాట, ఇంపార్టెంట్ శాఖలు ఉంటాయి అనమాట, 6 ఇంపార్టెంట్ ఆర్గాన్స్. అందులో ఒకటి ఇప్పుడు దాని యొక్క ఫంక్షనింగ్లో లేదు, అది ఉనికిలో లేదు, కాబట్టి మనం 5 ఇంపార్టెంట్ అనుకుంటాం మనం. ఓకే, 5 ఇంపార్టెంట్ వన్స్. అందులో మనకి యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ. 2 యుఎన్ సెక్రటేరియట్, ఓకే, ఐక్యరాజ్య సమితి యొక్క సచివాలయం. 3వది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. 4వది యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, అంటే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క ఆర్థిక మరియు సామాజిక మండలి. దాని తర్వాత ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈ 5 4, ఓకే, ఈ 5 4 మనకి వీటి యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్లోనే ఉంటుంది. ఐసీజే మాత్రం ద హేగ్లో ఉంటుంది. ద హేగ్ నెదర్లాండ్స్లో ఉంటుంది. ఐసీజే మాత్రం ద హేగ్ నెదర్లాండ్స్లో, మిగతా 4 మాత్రం న్యూయార్క్లోనే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంది, యుఎన్ జనరల్ అసెంబ్లీ. యుఎన్ జనరల్ అసెంబ్లీలో మొత్తం మనకి 193 కంట్రీస్ ఉన్నాయి. మరి 193rd కంట్రీగా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏంది, ఆన్సర్ చేయండి. 193rd కంట్రీగా జాయిన్ అయినటువంటి ఈ యొక్క దేశం ఇది యుఎన్ జనరల్ అసెంబ్లీలో. యుఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రతి దేశానికి కూడా ఒక్కొక్క ఓటు ఉంటుంది అనమాట, సింగిల్ ఓటు ఉంటుంది ప్రతి దేశానికి కూడా, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సరే, ఇందులో ఇదివరకు ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి 2022లోనే ఎవ్రీ ఇయర్ మార్చ్ 15ని, ఓకే, వీళ్ళు యొక్క ఇస్లామోఫోబియాకి, అంటే ఇస్లాంకి వ్యతిరేకంగా, అంటే ఇస్లాంకు యొక్క వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్ని దాన్ని ఫేస్ చేయడానికి అంటే ఆ రోజును వీళ్ళు డెడికేట్ చేశారనమాట. సో మరి ఇప్పుడు ఇండియా ఎందుకు దూరం ఉంది, ఓకే, సో ఇది ఐక్యరాజ్య సమితిలో తీర్మానం జరిగింది. దేని గురించి, ఇస్లామోఫోబియాని ఎండ్ చేయాలని చెప్పేసి. ఇండియా ఎందుకు దూరం ఉందంటే అసలు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామోఫోబియానే ఉందా, అట్లనేం లేదు కదా. యాంటీ సెమిటిజం ఉంది, అంటే జూస్కి వ్యతిరేకంగా కూడా జరిగింది. యాంటీ హిందూయిజం జరుగుతుంది, యాంటీ బుద్ధిజం జరుగుతుంది, యాంటీ సిఖిజం జరుగుతుంది. ఓకే, లైక్ ఇప్పుడు గురుద్వారా అని కొంతమంది కావాలని యొక్క కలుషితం చేయడం, అలా హిందూ టెంపుల్స్ పైన దాడి చేసి హిందూ ఐడల్స్ అంటే దేవుళ్ళను మనం ఈ యొక్క పడగొట్టేసేసి కొంతమంది కావాలని వీడియో చేయడం, అలాంటివి జరుగుతున్నప్పుడు ఐక్యరాజ్య సమితి ఏవైనా తీర్మానం, ఒకవేళ వాళ్ళ రెజల్యూషన్ పాస్ చేస్తే మామూలుగా రిలీజియోఫోబియా అన్న దానిపైన రెజల్యూషన్ పాస్ చేయాలి, కానీ ఇలా ఒక ఇస్లాం మతాన్ని తీసుకొని ఇస్లామోఫోబియా అనే దీనిపైన తీర్మానం చేయడం ఎంత మట్టి కరెక్టు. ఇలా ఒక మతాన్ని తీసుకుంటే రేపు ఇంకో వాళ్ళంటారు, రేపు ఇంకో మతం వాళ్ళంటారు. ఈ విధంగా యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి మొత్తం కూడా వివిధ మతాలుగా విడిపోతుంది, అవునా కదా. కాబట్టి మీరు ఒకవేళ రెజల్యూషన్ చేస్తే ఓవరాల్గా రిలీజియోఫోబియా అంటే ఈ యొక్క మతాలపైన, వివిధ మతాలపైన ఉన్నటువంటి ఏదైతే కనుక ఒక భయం ఉందో వాటికి అగెనిస్ట్గా చేయండి, అంతే తప్పించేసి ఒక మతాన్నే ఏదో ఒక మతం వాళ్ళే సఫర్ అవుతున్నట్టు మాత్రం అలా చేయకూడదని చెప్పేసి ఇండియా దూరంగా ఉంది ఓటింగ్కు. ఓకే, సో మరి మీ ఒపీనియన్ ఏంది, ఇండియా దూరంగా ఉండడంలో ఉన్నటువంటి రీజన్ ఏదైతే ఉందో అది సాహేతుకంగా అనిపిస్తుందా లేదా, అంటే అది రీజనబుల్గా ఉందా లేదా, మీరు ఆన్సర్ చేయండి. ఓకే, సరే, ఇండియా అబ్స్టెయిన్డ్ ఫ్రమ్ ఓటింగ్, మీకు దాని ఆల్రెడీ చెప్పినాను. ఓకే, ఈ యొక్క తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు, పాకిస్తాన్ అన్న దీనికి అంటే కో స్పాన్సర్, దీన్ని యొక్క సపోర్ట్ చేసింది ఎవరు, చైనా. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత రిలీజియోఫోబియా అంటే ఏంది, ప్రపంచవ్యాప్తంగా వివిధ రిలీజియోఫోబియాస్ ఏమేమి ఉన్నాయని చెప్పాము. మార్చ్ 15th మనం ఇంటర్నేషనల్ డే టు కంబాట్ ఇస్లామోఫోబియాని వ్యతిరేకంగా మార్చ్ 15ని మనం ఫాలో అవుతున్నాం. అప్పుడు దాన్ని కూడా ఆ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది ఎవరు, ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది పాకిస్తాన్. ఓకే, సో అప్పుడు ఎవరి సలహా మేరకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసి వాళ్ళ మద్దతుతో పాకిస్తాన్ ప్రవేశపెట్టడం జరిగింది. దెన్ యుఎన్ఓ ఇప్పుడు దీన్ని అడాప్ట్ చేసుకుంది. ఈ 193 కంట్రీస్ ఉన్న యుఎన్ఓలో ఆల్మోస్ట్ 115 కంట్రీస్ ఈ తీర్మానానికి సపోర్ట్గా ఉన్నాయి. ఈ తీర్మానానికి అంటే ఈ యొక్క రెజల్యూషన్కి దూరంగా ఉన్నవి ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్ అండ్ యూకే, ఇవి దూరంగా ఉన్నాయి. ఈ తీర్మానం ఏందో డిస్కస్ చేసాం మనం. ఇండియా ఎందుకు దూరంగా ఉందో మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఓకే, మన ఈ యుఎన్ రెజల్యూషన్స్ ఇలా మతాలపైన యుఎన్ రెజల్యూషన్స్ చేస్తే ఏమవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనకు ఓవర్వ్యూ అనమాట. సరే, మనం ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్ ఏదో చూద్దాం. ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్, వెన్ ఎ బిల్ ఈజ్ పాస్డ్ బై స్టేట్ లెజిస్లేచర్ అటెంప్ట్స్ టు టేక్ అవే ద పవర్స్ ఆఫ్ హైకోర్టు, హైకోర్టు యొక్క పవర్స్ తగ్గించాలనుకున్నా తీసివే అంటే హైకోర్టు పవర్స్ యొక్క వాటికి దూరం చేయాలనుకున్న హైకోర్టుకి, వెన్ దట్ బిల్ ఈజ్ ప్రెజెంటెడ్ టు ద గవర్నర్, అట్లాంటి బిల్లు గవర్నర్కి ప్రెజెంట్ చేసినప్పుడు గవర్నర్ ఏం చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రపతి యొక్క కన్సిడరేషన్ అంటే ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. నో డౌట్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ ఏదో చూద్దాం. టుడేస్ క్వశ్చన్,
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఈస్ ద ఓన్లీ ఆర్గాన్ ఆఫ్ ద యుఎన్ దట్ హ్యాస్ ద పవర్ టు మేక్ డిసిషన్స్ దట్ మెంబర్ స్టేట్స్ ఆర్ ఆబ్లిగేటెడ్ టు ఇంప్లిమెంట్ ఇట్. అంటే ఈ యొక్క దానికి ఒక పవర్ ఉంది, దాని ప్రకారం వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటే మెంబర్స్ అది ఫాలో కావాలంటున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్, ఈచ్ ఇయర్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ ఎలక్ట్స్ 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఫర్ యుఎన్ఎస్సి అవుట్ ఆఫ్ 10 ఇన్ టోటల్ ఫర్ 2 years. ప్రతి సంవత్సరం కూడా యుఎన్ జనరల్ అసెంబ్లీ ఈ యొక్క 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఎలక్ట్ చేసుకుంటుంది అంటున్నారు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి అవుట్ ఆఫ్ 10. ఓకే, ప్రతి ఇయర్ కూడా వీళ్ళు ఎలక్ట్ అయిన వాళ్ళు 2 years టర్మ్ ఉంటుంది అంటున్నారు. ఇందులో ఆన్సర్ ఏంటో పిక్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, రిఫార్మ్స్ ఇన్ ద యుఎన్ ఆర్ నెసెసరీ. అంటే ఐక్యరాజ్య సమితిలో మనం సంస్కరణ తీసుకురావాల్సి ఉంటుంది. ఇట్లాంటి ఐక్యరాజ్య సమితి ఇంకా మరింత ఎఫెక్టివ్గా పనిచేయడానికి. డిస్కస్ ఇన్ ద లైట్ ఆఫ్ ద నీడ్ ఫర్ రిఫార్మ్ ఇన్ ద కరెంట్ యుఎన్ సిస్టమ్. మరి ఈ సందర్భంలో ఇప్పుడున్నటువంటి ఐక్యరాజ్య సమితి సిస్టంలో ఎలాంటి రిఫార్మ్ తీసుకొని వస్తే బాగుంటుంది అని మెయిన్స్ క్వశ్చన్ అనమాట. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంది, ఇస్లామోఫోబియా. అండ్ ఆ ఇస్లామోఫోబియా గురించి యుఎన్ఓ ఎలాంటి రెజల్యూషన్ చేసింది, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఇస్లామోఫోబియా అంటే ఏంది, జనరల్గా రిలీజియోఫోబియా అంటే ఏంది, రిలీజియోఫోబియా. దాంతోపాటు ఇండియా ఈ యొక్క రెజల్యూషన్, ఈ తీర్మానం ఏదైతే ఉందో దానికి దూరంగా ఎందుకు ఉంది, వై ఇండియా అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఇట్. ఈ అంశాలన్నింటిలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఇస్లామోఫోబియా అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.